సార్ సార్ బ్రాందీ సార్. వెరీ గుడ్. ఇంకా 20 పెగ్గలు 2 షోడాలు తీసుకురా. గో క్విక్. సార్ సార్ ఆ మూల టేబుల్ మీద కూర్చున్నాయనా కుడి తాగినట్టు తాగేస్తున్నాడు సార్. ఇప్పటికే ఫుల్ బాటిల్ పైగా తాగేశాడు. ఇంకా కావాలంటున్నాడు సార్. అలాగా. మిస్టర్. వాట్ సిస్టర్? నిన్నే. ఇంకా బ్రాందీ కావాలన్నావట? ఎస్. ముందు తాగిన దాన్ని డబ్బు కట్టు. డబ్బు ఈ జేబు చూసావురా? ఇందులో లక్షలు లక్షలు ఉన్నారా? చెప్పు, నిన్ను ఈ బార్ మొత్తాన్ని కొనేస్తాను. ఈ ఎంత కమ్ముతావు చెప్పు. నేను అమ్మను సార్, నేను అమ్మను సార్. నేను బీర్ అమ్ముతా కానీ బార్ అమ్మను సార్. ఢిల్లీలో ఒకడు ఇలాగే అడిగితే వాడిని నలిపిస్తాను రా. ఇంకోసారి బాంబేలో ఇలాగే ఒకడు ఎదురు తిరిగితే వాడిని బాస్కాయ కోసను కోసేశాను రా. చెప్పు, నువ్వు నన్ను డబ్బు అడుగుతావురా? అడగను సార్, అడగను సార్. పోయి ఒరే సైదులు, మందు గారికి ఎంత కావాలంటే అంత పోయిరా. సైదులు. భగవంతుడా, సాధువులు వస్తారని, ఏ గొడవలు ఉండవని సాధువు బారు అని పేరు పెట్టుకున్నాను. ఇదెక్కడ గొడవరా తండ్రి? 4 సోడాలు 6 రూపాయలు, 2 గ్లాసులు 2 రూపాయలు, టేబుల్ రిపేరు 50 రూపాయలు. సార్ మీ దండం పెడతాను సార్, బాగా తాగండి, వాగండి, నిండు సీసాలు మాత్రం పగలగొట్టకండి సార్. నాకేదో చెప్తారా? వీడు ఇక్కడ అలా చేస్తున్నాడు అన్నమాట. స్టూపిడ్. ఆ మహానుభావుడు మీకు తెలుసా బాబు? డబ్బు అడిగితే చంపేస్తానంటున్నాడు. సీసాలన్నీ పగలగొట్టి బార్లో వార్ డిక్లేర్ చేశాడు బాబు. రాత్రి మధు బార్లో వీడు ఇలాగే అల్లరి చేస్తుంటే ఆ ఓనర్ నాకు 300 ఇచ్చాడు. వీడిని కొట్టి కట్టి వీధిలోకి విసిరేశాను. ఆ 300 నేను ఇచ్చుకుంటాను. ఆ పని ఏదో చేయండి బాబు. 300 గిట్టుబాటు కాదయ్యా. రాత్రికి ఇప్పటికి రేట్లు పెరిగాయి. 500 అవుతుంది. 500? ఎక్కువ అనుకుంటే నీ కర్మ. వాడు ఆ సీసాల బద్దలు కొట్టి మీ బుర్రలు కూడా బద్దలు కొట్టి పారిపోతాడు. పోలీసులకి సంగతి చెప్పావు, రాత్రికి నీ పని ఫినిష్. కత్తి పెట్టి పొడి చేస్తాడు నిన్ను. బాబు 500 నేను ఇచ్చుకుంటాను. ఆ పని ఏదో చేయండి బాబు. కమాన్, క్యాష్ డౌన్ బిజినెస్ మంది. అబ్బా, ఒళ్ళు బాగా మాలిష్ చేసావురా. ఏమిడే పాలిషా? రాసుకో.
శబాష్ శబాష్. ఇదేమిటి? ఆ 500 వాడిని కొట్టినందుకు పేమెంట్, ఇది వాడిని విసిరేసినందుకు కాంప్లిమెంట్. నో కామెంట్. అయ్యో ఇదేం కర్మరా బాబు. అమ్మా, సంతలో పిచ్చి కుక్కను కొట్టాడు కొట్టాడు, ఒళ్ళంతా పులిసిపోయింది. అబ్బా, ఏంటి గురు పిచ్చి బాదుడు, జాయింట్ అని లూజ్ అయిపోయినాయి. ఆ మాత్రం బాధకపోతే ఎలా చెప్పు? 500 వచ్చుకున్నాం, వాడు బాధపడ్డు. ఊరికే ఏడవకు, నీకోసం ఇది కూడా తీసుకొచ్చా. ఇది మా దేశంలో చాలా ప్రసిద్ధికెక్కిన విగ్రహం, నటరాజు విగ్రహం. ఫంటాస్టిక్. ఇది పంచలోహాలతో తయారైంది, చాలా కాస్ట్లీ. వాట్స్ ది ప్రైస్ ఆఫ్ ఇట్? 2 లక్షలు. 2 lakhs. Very costly. This is a rare kind. You don't get anywhere. Is it? Now come on, see. Come. ఫారిన్ స్మగ్లర్స్ నటాటి ఇద్దరం కావాలన్నారు. 2 లక్షలు చెప్పాను. అది రేటు మరీ ఎక్కువ అన్నారు. పాపం మంచి వాళ్ళ ఉన్నారు. 50 తగ్గితా. నువ్వు ఎప్పటికి బాగుపడతావు బాబు. మంచిగా వాళ్ళు ఈ స్మగ్లింగ్ వ్యాపారం దిగదు. చూడడానికి వాళ్ళు నంబర్ 1 స్కౌంటర్స్ కనిపిస్తున్నారు. ఈ వాళ్ళగా నేను ట్యాకిల్ చేస్తాను. Mr. Rao, my partner. Nice meeting. We have accepted the offer for 2 lakhs. 2? నో, వెరీ సారీ. ఆయనకి బిజినెస్ తెలీదు. ఆయన ఆర్డినరీ గాడ్ కాదు, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ నటరాజ్. ఆయన చీప్ రేట్ అమ్మేస్తే అమ్మిన వాడి కళ్ళు కొనవాడి కళ్ళు కూడా పోతాయి. మై ఐస్ యువర్ ఐస్ గో. మేము హిందూస్ కదా, మా సెంటిమెంట్స్ ఏమో మాకు ఉంటాయి. ఈ విగ్రహాన్ని అమ్మేసిన పాపం పోవడానికి హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయాలి. చాలా ఎక్స్పెండిచర్. సో గివ్ మీ 3 lakhs ఉంది. మరీ ఎక్కువేమో, 50 తగ్గితా. అబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు. Okay, it's done. We should pay the cash to see we take delivery of the item. ఓకే, ఈవినింగ్ వరకు నేను వెయిట్ చేస్తాను. బాయ్. Bye. వచ్చి తీరుతారు. బిజినెస్ చేసింది నేనయ్యా, చూస్తూ ఉంది. బావా, నేనైతే జాలిపడి 1,00,000 కమ్మేవాడిని. ఎంత రేటు కమ్మేవు బావా? నీ తెలియట్లేదు. ఏం అమాయకత్వం అయ్యా నీది. మనం దేవుళ్ళని నమ్ముకుని ఉన్నాం, అమ్ముకుంటున్నాం. మరీ తక్కువ రేటుకి అమ్ముడు పడిపోతే పరువు తక్కువని ఆ దేవుళ్ళే మంచి రేటుకి బేరాలు తీసుకొస్తారు. మనకెందుకయ్యా అవస్థ? అవునవును, మనం నిమిత్త మాత్రం కదా. పద, టైం అయింది. కడుపు నిండిందిరా కిషోర్, ఇక జేబు నిండే మార్గం ఆలోచించా. ఈవేళ నా ఐడియా వదులుతాను గురు. వద్దులేరా, బెడ్స్ కొడితే ట్రబుల్లో పడతాం. నన్నంత తేలిగ్గాంచా అయికో, చూపిస్తున్న తడాక డబ్బు సంపాదించే రాజమార్గం. ఇంతకీ ఐడియా ఏమిటంటే, కాలు రక్షించండి, రక్షించండి. అబ్బా కాలు. చూడలేదండి, బాధపడకండి. అదేనయ్యా బాధపడుతుంటావు, తిరిగింది నీ కాలు కాదు నా కాలు. అబ్బా భయపడకండి. అమ్మా. అరే యాక్సిడెంట్ ఏమిటా ఇది? కళ్ళు నెత్తినట్టుకుని కారు తోలుతున్నావా? మా పేట మొత్తానికి చాకు లాంటి కొరాడు, మొన్ననే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాడు. అలాంటి వాడికి కాలు విరిగితే ఎలాగయ్యా? మర్యాదగా డాక్టర్ ఖర్చుకు 500 ఇవ్వు, లేదా పోలీసులకు పట్టించి బొక్కలో దోస్తాను. జాగ్రత్త. ఇదిగో బాబు. చూస్తారేటయ్యా, కుర్రాడు లేపండి. అది కూడా మన ప్లాన్ ఎలా ఉంది? జీవితంలో మొట్టమొదటిసారి చెప్తున్నా ఐడియా బానే ఉంది, కానీ జాగ్రత్తగా చూసిపడు, లేకపోతే నిజంగానే కాలో చేయ విరిగిపోగలదు. అదంతా నాకు వదిలే గురు, బాగా వీలు చూసుకుని పడతాను కదా. నువ్వు అలా పడతానంటే డబ్బు నేను పడతా కదా. అదిగో వచ్చేస్తున్న షేట్ గారు, 1000కి ప్లాన్ వేయి. రెడీయా? రక్షించండి నా కాలు. అబ్బా. అయ్యో, ఐఎమ్ వెరీ సారీ అండి. దెబ్బలు ఏమైనా తగిలియా? అరే యాక్సిడెంట్ ఏమిటమ్మా ఇది? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నావా? మా పేట మొత్తానికి చాకు లాంటి కొరాడు, మొన్నే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాడు. అలాంటి వాడికి ఇలా అయితే ఎలా? వాడి ఉజ్వలమైన భవిష్యత్తు ఏమైపోవాలి? ఎవరైనా నువ్వు? కారు కింద పడింది నేను, కారు తోలుతుంది ఆవిడ. నిజానికి మేడం గా తప్పు ఏమీ లేదు. నేనే చూసుకోకుండా రోడ్డు దాటుతూ కారు కింద పడ్డాను. చూడండి మేడం, ఇటువంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళతో వ్యాపారం. మీలాంటి వాళ్ళని బెదిరించి డబ్బు కొట్టని చూస్తున్నాడు.
నాది పేడ కానే కాదు, నాకు రన్నింగ్ రేస్ రానే కాదు. నిజానికి నేను స్పీడ్గా నడవానండి. చూడు మిస్టర్, నువ్వు వెళ్ళి ఇంకో చూసుకో. ఓ మేడం గారు ఏమంటే నేను భరించలేను. ఎలా బాబు ఏంటి నా కాలా ఇదో చూసుకోండి. సారీ అండి, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. కారు తోలుతున్నది మీలాంటి అప్సరాస్తాన్ని ముందే తెలుసుకున్నట్టయితే దీని కింద పడాలని ప్రయత్నించమని కాదు. ఎందుకు కారు కింద పడాలనుకున్నారు? చచ్చిపోవడానికి. అయ్యో ఎందుకండి? చావుకి ఏం చేయమంటారు మేడం? నేను ఒక భగ్న ప్రేమకుని, విఫల మనోరకుని. నిన్నటి దాకా దేవదాసులా గడ్డం అది పెంచేసి రోడ్డు మీద తిరిగాను మేడం. గడ్డం బాగా పెరిగి దురద పుడుతుంటాను. పొద్దున్నే గీకేసి ఇలా అందమైన కారు కింద పడి జీవితం రాయలు వేలు అంతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. మీరు చెప్తుంది ఏమిటో అర్థం కావడం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మీ పేరేమంటున్నారు? జయ. జయ గారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆమె నన్ను ప్రేమించలేదు. నా స్థాయిశక్తులు ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించి దెబ్బతిన్నాను. అందుకే జీవితం మీద విరక్తి కలిగి ఆత్మార్పణ చేసుకోవాలని ప్రయత్నించాను. ఓ ఆడపిల్ల ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకుంటారా? తప్పు కదండి. ఇంకోసారి ఇలా చేయనని మాటివ్వండి ప్లీజ్. జయ గారు, మీరు నాకు ఆత్మీయులా కనిపిస్తున్నారు, నా మనిషిలా అనిపిస్తున్నారు. మీ సలహా మేరకు తప్పకుండా ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్. రాస్కెల్, రాజమార్గం అంటూ దిక్కుమాలిన ప్లాన్ ఒకటి చెప్పి దానికి నువ్వే అడ్డు తగులుతావా? రూమ్ పద, నిన్ను చీరేసి ఉప్పు కారం అడ్డేస్తాను. సారీ గురు, తప్పునాదే. రూమ్కి వెళ్ళగా నీ ఇష్టం, నేనేం మాట్లాడను. కానీ ఆ పిల్లని చూసేసరికల్లా నా ప్లాన్ సరే, పేరు కూడా మర్చిపోయాను. ఆ మెరుపు తీగలాంటి జైన్ చూసేసరికల్లా ఆ దేవుడు నా కోసం అందరి పార్సల్ చేసి భూలోకాన్ని పంపించాలా అనిపించింది. జయా, పార్సల్ చేసి పంపడానికి ఆ పిల్ల ఉన్న ఇడ్లీయా చపాతీయా? మధ్యలో నన్ను ఫోన్ చేసావు కదా. కోపగించవు గురు. నువ్వు పద, అర్జెంటుగా నీకు చక్కని కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. పదా.